ఈ రోజున అన్నా క్యాంటీన్ల పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు స్వయంగా చూపిస్తా. ఇక నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. నేను 5 రూపాయలు ఇప్పుడు అన్నా క్యాంటీన్లోకి వచ్చా. అన్నా క్యాంటీన్లో ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చిన టోకెన్ తీసుకొని ఏ రకంగా ఉంది, చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన 5 రూపాయలకి భోజనం ఆ క్వాలిటీ అసలు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు మనం స్వయంగా తెలుసుకుందాం. సార్ టోకెన్ ఇవ్వండి సార్. ఇలా టోకెన్ తీసుకోవాలి, 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోవాలి. ఇలా టోకెన్ మనకి ఇస్తారు. ఈ టోకెన్ తీసుకున్న తర్వాత మనం ఆ లైన్లోకి వెళ్ళి నుంచుంటే అడిగిరా, ఆ లైన్లోకి వెళ్ళి నుంచుంటే మనకి మేము వచ్చాం. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి టోకెన్ ఇవ్వాలి మనం. సార్ టోకెన్ దీంట్లో వేసిన తర్వాత మనం భోజనాలు పెట్టి షూట్ చేయరా, జూమ్ చేయి. పెట్టిన తర్వాత మనకి ఎంత కావాలంటే అంత, తర్వాత మనకు నచ్చిన కర్రీ ఒకటి, తర్వాత ఇక్కడ చూడండి ఇంకో కర్రీ వేస్తున్నారు, ఇక్కడ పప్పు ఒకటి వేస్తున్నారు, తర్వాత పెరుగు, పచ్చడి కూడా ఈ సైడ్ వేసినారు. పచ్చడి కేవలం 5 రూపాయలకి ఒక నాణ్యమైన భోజనం, చక్కని రైస్తో 2 కర్రీలతో ఈ రోజున నిమ్మకాయ ఒక మొత్తం పచ్చడి, ఈ 3 కలిపి ఈ రోజున మనకి 5 రూపాయలకి ఎంత నాణ్యమైన భోజనం చంద్రబాబు గారు అందిస్తున్నారు. ఒకసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి కూడా ఇది ఎలా ఉంది అది మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరు తెలియపరుద్దాం. 5 రూపాయలకి భోజనం, చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన 5 రూపాయల భోజనం ఈరోజు మనం చూస్తున్నాం. చూసారా, నాణ్యమైన భోజనం. ఈ రైస్ చూస్తే చక్కగా ఉడికి ఎటువంటి అన్నం చూడుకోకుండా అందరికి ఎలా కావాలో ఆ నోటి కడుగు ఎలా బాగుంటుందో ఆ రకంగా ఏర్పాటు చేశారు. ఒకటి పప్పు, ఒకటి క్యాబేజీ కర్రీ, పచ్చడి, పెరుగు. సో సార్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి. కలుపుకోండి. చూసుకుంటే పప్పు అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. కూరలు మాత్రం చాలా వేడివేడిగా ఉంది. కాలిపోతుంది వచ్చేది. అంటే ఎక్కడ ఏదో వండేసి అప్పటికప్పుడు ఏదో పొద్దున్నే వండేసి తీసుకొచ్చి ఇప్పుడు పెట్టడం అలా కాదు, ఫ్రెష్ ఎప్పటికప్పుడే వండిని తీసుకొచ్చి అలా ప్రజలకు అందజేసేలా వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. కేవలం 5 రూపాయలకి ఈరోజు నాణ్యమైన భోజనం మనం తింటున్నాం. క్యాబేజీ కర్రీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం చూసుకుంటే క్వాలిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా మనం ఇంటి దగ్గర ఇంత కూడా ఇలా వండుకుని ఉండమేమో, ఇంటి కూడా ఒక కూర వండుకుంటామేమో, కానీ ఇక్కడ 3 రకాల కూరలు, 3 కూరలతో ఒక పెరుగుతో ఈరోజు ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు గారు తీసుకునే వినూత్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు దంగిలిమూడి దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. మనం ఈ అన్నా క్యాంటీన్ ఒకసారి చూసుకుంటే చాలా దుర్భరంగా ఉండేది, మొత్తం మట్టి కొట్టేసి రకరకాల. కానీ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కటి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ మళ్ళీ పునఃప్రారంభించి ప్రతి పేదవాడు చక్కగా తినడానికి సంతోషంగా ముందుకు వచ్చారు.